ఇది ఓ చిన్నగా కాని భయపడే కథ. ఒక అమ్మాయి ఒక భూత డాల్తో ఆడిన కథ. ఇప్పుడు దీన్ని తెలుగులో పూర్తి స్క్రీన్ ప్లే రూపంలో అందిస్తున్నాను. సన్నివేశాలు, సంభాషణలు, కెమెరా దిశానిర్దేశాలు అన్నీ ఉన్నాయి. ఇన్నిలో ప్రధాన పాత్రలు మీరా, పదయిసెన్ పూర్తి, సుజునారు. సన్నివేశం 1. ఇంటి లోపల వర్షం పడుతున్న సమయం. రాత్రి. విద్యుత్ మెరుపులు, గర్జనలు, వెలుతురులేక ఇంటి అంతా చీకటిగా ఉంది. మీరా కొవ్వొతి వెలుగులో తన గదిలో బోర్ ఫీలవతూ కూర్చుని ఉంది. మీరా, బోర్గా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అమ్మ దూరంగా కిచెన్ నుండి, పై అట్టిక్కెదురూ పోకు, చీకట్లో ఎక్కడ దూరిపోతావో. మీరా నవ్వతూ, ఆహాహాహా, చీకటేనా భయం? చీకటేనా భయం? అట్టిక్ లోపల రాత్రి. షాట్ 2. మీరా కొవ్వొత్తి తీసుకుని నెమ్మదిగా మెట్లపైకి వెళ్తుంది. పాత వస్తువుల మధ్య ఓ బాక్స కనిపిస్తుంది. బొమ్మకి ఒక కంటి లేకుండా ఎర్ర ఫ్రాక వేసింది. ట్యాగ్ పైన వ్రాసిన మాటలు. మీరా ఇంకా చొప్పించి, బొమ్మ ఎంత బాగుంది, నాకు కావాలి ఇది. సన్నివేశం 3. మీరా గదిలో అర్ధరాత్రి. మీరా పడుకోబోతుంది, బొమ్మను పక్కన ఉంచుతుంది. సౌండ్ ఎఫెక్ట్, కిటికీ తడబడే గాలి, బొమ్మ తల తిప్పే మెల్లని శబ్దం. కెమెరా మూవ్, బొమ్మ తల తిప్పి మీరా వైపు చూస్తుంది. వాయిస్ ఓవర్, మీరా, ఆడుదాం, మల్లా, మరలా. ఎవరు మాట్లాడుతున్నా? శబ్దం మళ్ళీ ఎక్కో, నువ్వు దాగు, నేనెవాలేను. ఔవ్ కోన్నె. మరు భయంతో, మీరా, ఎవరిచేత మాట్లాడుతున్నావు? బొమ్మ తల తిరిగి తల్లివైపు చూస్తుంది. ఆ బొమ్మ కన్ను మెలుపు ఇస్తుంది. బ్యాక్. మరుసటి రోజు ఉదయం. మీరా గది ఖాళీ. ఐందిహార పట్టు. బెడ్పై అదే బొమ్మ ఉంది. అది మాత్రమే తల్లివైపు చూస్తుంది. యాక్షన్ యాస్పర్వట్టి తూటాయి. శాశ్వతంగా.